ఉత్తర కొరియాలోని కిమ్ ప్రభుత్వం వరుసగా క్షిపణి ప్రయోగ పరీక్షలు చేపడుతూ ఉండడంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ప్రపంచంలో ఏ దేశం చేయని క్షిపణి పరీక్షలు చేసి అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలకు హెచ్చరికలు పంపుతోంది. తాజాగా మరోసారి అలాంటి ప్రయోగమే చేసింది ఉత్తర కొరియా ప్రభుత్వం. తూర్పు జలాల్లో అనుమానాస్పద మధ్యంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా సైతం తెలిపింది. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ సమీప ప్రాంతం నుంచే క్షిపణిని పరీక్షించింది అని, అది ఎంత దూరం వెళ్లిందనేది ప్రస్తుతానికి తెలియరాలేదని పేర్కొంది. దక్షిణ కొరియా రాజధానిని లక్ష్యంగా చేసుకుని చేపట్టిన క్షిపణి ప్రయోగాన్ని కిమ్ జోంగ్ ఉన్ గత నెల 18న ప్రత్యక్షంగా పర్యవేక్షించిన తరువాత ఆ దేశం చేపట్టిన తొలి ప్రయోగమిదే. అయితే తొలిసారిగా అభివృద్ధి చేసిన హైపర్సోనిక్ గ్లైడింగ్ వార్ హెడ్ ను ఇందులో వాడారు. దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ శివార్లలోని సైనిక శిక్షణ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిపినట్లు ఉత్తర కొరియా వార్తా సంస్థ తెలిపింది. ఈ ప్రయోగంలో భాగంగా మిసైల్ తొలి దశలో 101.1 కిలోమీటర్ల ఎత్తుకు, రెండో దశలో 72.3 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని చివరకు 1000 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకుంది. ఆ తర్వాత అది నిర్దేశిత ఖచ్చితత్వంతో కొరియా ద్వీపకల్పంలోని సముద్ర జలాల్లో పడిపోయింది. ఈ ప్రయోగం పొరుగు దేశాల భద్రతపై ఎటువంటి ప్రభావం చూపలేదని అక్కడి న్యూస్ ఏజెన్సీ వివరించింది. మధ్యంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సక్సెస్ కావడంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశ సైనిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన పురోగతిని చాటేందుకు ఇదో శక్తివంతమైన వ్యూహాత్మకమైన ఆయుధమని అభివర్ణించారు. శత్రు దేశాలను నియంత్రించేందుకు అత్యంత శక్తివంతమైన ఆయుధాలను తయారు చేయడం దేశం ముందున్న అతిపెద్ద బాధ్యత అని సైనికులకు తెలిపారు.